సమావేశానికి సభకు విచ్చేసిన పెద్దలు పూజ్యులు రాధా మనోహర్ దాస్ గారు, మిగతా స్వాములు, అందరి శశిధర్ అన్న, వచ్చిన కొద్దిమంది హిందువులకు, రాని సన్నాసులైన హిందువులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. రాజకీయ నాయకుడిగా సగం అబద్ధాలు సగం నిజాలు మాట్లాడి రోజు అలసిపోతున్నాం. అటువంటి టైంలో ఈ ధర్మం గురించి మాట్లాడాలంటే లేని చైతన్యం వస్తుంది మాకు. ఎందుకంటే మొత్తం నిజాలే మాట్లాడాలా, కానీ ఎక్కడి మొదలు పెట్టాలా, ఏ సాగుతో మొదలు పెట్టాలా, ఏ బతుకుతో మొదలు పెట్టాలా. హిందువులని తరతరాలుగా పృథ్వీ పుట్టిన నుంచి చస్తూనే ఉన్న జాతి గురించి మాట్లాడాలంటే రగిలిపోతుంది కూడా. ఎవరు చెప్తాడు నిన్ను బతకమని, నీ భవిష్యత్ తరాలను బతికించుకోమని, గతాన్ని చదువుమని, గతాన్ని ఒకసారి తెలుసుకోమని ఎవరు చెప్తాడు? ఇప్పుడు ఇదే ఒక క్రైస్తవ మిషనరీ లేదా ముస్లిమ్స్ వాళ్ళ మతానికి సంబంధించి ఒక సమావేశం పెడితే ఎల్బీ స్టేడియం నిండిపోతుంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నిండిపోతుంది. పట్టుమని 10 మంది అది 10 రోజుల నుంచి ప్రచారం చేస్తే ఎవడు కాపాడుతాడు మిమ్మల్ని? ఉండదు ఇట్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా బంగారాలు, బంగ్లాలు, ఫామ్ హౌజులు ఎవరి గురించి సంపాదిస్తున్నారో, దైవాన్ని మరిచేతులు ధనం వెంబడి పరిగెడుతున్నారు. నీ ధనం మీద ఇంకొకటి కన్నేసాడు. ఎక్కడ సుమారు చిన్న అంటే తరతరాలు సుమారు 9 కోట్ల మంది హిందువులు చచ్చినాక కూడా మేల్కొనకపోతే రాజకీయాలకు అతీతంగానండి ఈ వేదిక హిందువులందరికీ ఎన్ని రోజులు మన ఆడబిడ్డలు జోహారి చేయాలి, అగ్నిగుండాలల్లా ఆత్మార్పణ చేసుకోవాలి. 1303 కిల్జిగాడు, 1535 సుల్తాన్ బహదూర్ షా గాడు, 1768 అక్బర్ గాడు. ఎన్ని వేల మంది రావాలి ఇంకా మన ఆడబిడ్డలు? ఎన్ని వేల మంది బతికుండగా అగ్ని గుండాలలో దొంగల అదొక చరిత్ర. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర 1947లో విడిపోయిన మనం దేని గురించి విడిపోయినాం? ఏ ఆలోచనతో విడిపోయాం? ఆలోచన తగ్గిందా? జిహాద్ తగ్గిండ్రా? మద్రాసాలు తగ్గినాయా పెరుగుతున్నాయా? జిహాద్ ఆలోచనలు తగ్గినాయా పెరుగుతున్నాయా? ఎవరు మన్మోహన్ సింగ్ ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు పాకిస్తాన్ నుంచి? ఎవరు ఐకే గుజరాత్ దేశ ప్రధాని ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ రోజు పాకిస్తాన్ నుంచి? ఎవరు లాల్ కృష్ణ అద్వానీ గారు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు? ఇల్లు నడిచి, భూములు నడిచి, వ్యాపారాలు నడిచి వాళ్ళు చేసే ప్రొఫెషన్ వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చారు. ఈ దేశంలో ఉన్న హిందువులు ఎటుపోతారు? ఇంకా లేదే హిందువులకు దేశం. 1945లో సోచ్ ఆఫ్ఘనిస్తాన్లో హిందువులను క్లియర్ చేసింది, పాకిస్తాన్లో ఉన్న హిందువులను క్లియర్ చేసింది, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను క్లియర్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఉన్నారు. కశ్మీర్లో ఇస్లాం లేని కశ్మీర్లో ఈరోజు ఓంకారం వినబడతలేదు. ఎవరి రాజకీయ నాయకుడు? ఎవరి సెక్యులర్ ముసుగులున్న రాజకీయ నాయకుడు? మనకే విషం పోసి ఈ రాజకీయ నాయకుల భర్తం పట్టాలి. ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. మేమెందుకున్నాం రా సెక్యులర్? మేమెందుకున్నాం రా సెక్యులర్? ఎవరైనా చెప్పండి ఒక్కడు రాజకీయ నాయకుడు మాకు చెప్పింది వాళ్ళకి చెప్పలేమరా పాఠాలు? మాకు నేర్పిన శాంతి గీతం వాళ్ళకి ఎందుకు నేర్పరా? పశ్చిమ బెంగాల్లో 5 నెలల పసిబిడ్డను ఎత్తుకొని పరిగెడుతున్న హిందూ తల్లికి ఏం చెప్తారా మీరు? మతాలన్నీ సమానమైతే మేమే ఎందుకు టార్గెట్ అవుతున్నాం రా ప్రపంచంలో? మతమే సమానమైనప్పుడు, అన్ని మతాలు ఒకటే ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు? ఎందుకు మా ఆడబిడ్డల్ని వందలాది కోట్లు పెట్టి లవ్ జిహాదులు చేస్తున్నారు? ఇది సమాధానం చెప్పాల్సింది
సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ రాజకీయ నాయకుడు, గౌరవనీయ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, హిందువులని నిండు పార్లమెంట్లో ఈ దేశానికి ప్రధాని కావాలని కలలుకుంటున్న వ్యక్తి నిండు సభలో హిందువులంటే హింసావాదు, హిందువులంటే అసూయపరులు, హిందువులంటే అబద్ధాల కోరు. ప్రపంచంలో ఒక్కడన్నా చెప్పండి హిందువులు హింసావాదులు ఒక్కరు చెప్పండి. ఏ చరిత్ర చెప్తారో, ఏ బుక్ చెప్తారో, మేము ప్రతి బుక్ చెప్తాం. మీరు ఏం చెప్తున్నారు ఈ దేశంలో? ఒక్కడు అడగడు. పలస్తీనకు ఇబ్బంది అయితే బ్యాగులు వేసుకునే రాజకీయ నాయకులు. పహల్గామ్ ఘటనలో హిందువులు పేరు తీసుకోవడానికి సిగ్గుపడుతున్న రాజకీయ నాయకులు ఉండడందులు హిందువులలో చైతన్యం రావాలి. హిందువులకు ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు కారు. ఇదొక్కటే మీరు గమనించాల్సింది. ప్రపంచంలో ధర్మం లేని రోజు, దేశం లేని రోజు, మీరు అంటున్న కలలు, మీరు పెట్టుకున్న ఆశలు, పసిబిడ్డలని 9 నెలల బిడ్డలను కూడా చరిత్ర అదండి. 9 నెలల బిడ్డను కూడా అక్బర్ జమానాలో కత్తితో పొడిచి ఫ్రై చేసి మన బిడ్డలను కూడా బతకనియలేదు. చరిత్ర గతమే నీ భవిష్యత్తును కాపాడుతుంది. నీ గతాన్ని ఏ చరిత్ర నేర్చుకుంటావు నువ్వు చూసుకో. బాబర్ గారు అంటాడు, హుమాయూన్ అంటాడు, అక్బర్ గారు అంటాడు, జహంగీర్ అంటాడు, షాజహాన్ అంటాడు. ఒక్కరు ఎప్పుడేమన్నా పల్లవుల గురించి, ఒక్కరు ఎప్పుడేమన్నా చోరుల గురించి? ఎందుకురా జాతి ఇట్లా నిర్వీర్యం చెప్తున్నారు సన్నాసులారా? అఖండ భారత్ వీళ్ళ మౌర్య వంశం గురించి ఎందుకు చెప్పారు ఇప్పుడున్న యువతకులు? కాబట్టి చరిత్ర కూడా చెప్పాల్సింది. హైదరాబాద్లో కూడా మీరు అనుకుంటున్నారచ్చు ఇంక 20 ఏళ్ళ కన్నా ఈ స్వాతంత్రం ఉండదు. గుడి మీద గుడి, నెలకొక్క గుడి, 20 నెలల పరిపాలనలో 20 గుళ్ళు కొట్టింది. ఎవ్వడు రాడు. ఫామ్ హౌజులలో పడుకొని యూట్యూబ్లు చూస్తారు. ఎక్కడుంటాయిరా మీ ఫామ్ హౌజులు? కాశ్మీర్లో ఉన్నదిరా ఫామ్ హౌజ్. ఏపీ తోటలు పోయినాయి, కట్టుకున్న మేడలు పోయినాయి, కన్న బిడ్డలు పోయినరు, కట్టుకున్న భార్యలని కళ్ళ ముంగడి అత్యాచారం చేసినారు. అది చూసన్న సిగ్గు లేని జాతి, చేవలేని జాతి. ఏం మాట నిగ్గ తీసి అడుగేదో సిగ్గులేని హిందూ సమాజాన్ని మారరు. ఈరోజు దేశానికి కావాల్సింది, ధర్మానికి కావాల్సింది ఐక్యత మాత్రమే. కలిసి ఉంటేనే బతుకుతాం. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఊరికని అంటలేరు, అలా స్థాయిని మంచి మాట్లాడుతున్నారు. ఏకైతో సేపై ఎందుకు చెప్తున్నారు? ఆ వ్యక్తులు మాట్లాడకూడదు మాటలు. కానీ చేవలేని జాతి, చావ వచ్చిన జాతి, సెక్టర్ ముసుగులో మునుగుతున్న జాతి. కానీ ఎక్కడో ఒకసారి దేశం గురించి వచ్చింది. ఏ దేశకి లేదు, ఏ దేశకి లేదు, ఏ దేశకి లేమనేగా, ఏ ధర్మకి లేమనేగా. ఈ దేశం మాది. అవు ఎవర్రా అన్నది? ఏ మతం పుట్టలేదు ఉన్నది మా ధర్మం, సనాతన ధర్మం. బరాబర్ మా దేశం. 1400 సంవత్సరాల క్రితం ఒక మతం, 2000 సంవత్సరం ఒక మతం. మరి మేమెప్పుడురా? భూమి పుట్టినప్పటి నుంచి ఉందిరా మా ధర్మం. భూమి పుట్టినప్పటి నుంచి ఉందిరా ఈ ధర్మం. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. దర్గాల మీద దర్గాలు పెరుగుతాయి, చర్చల మీద చర్చలు పెరుగుతాయి. మరి గుళ్ళు కూతే ఎందుకురా దేశంలో? 80% ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు మీ భవిష్యత్తు చూసుకోండి. మేమే ఈ దేశాన్ని కాపాడేది, మేమే ఈ ధర్మాన్ని కాపాడేది, మేమే. రాసి పెట్టుకోరా. మీ కోట్ల రూపాయలు, మీ 100 కోట్ల ఆస్తులు, మీ 1000 కోట్ల ఫ్యాక్టరీలు కొనుక్కున్నారా ఒక్కరోజు వదిలేసిపోవాలా? మేమేలా ఈ దేశం గురించి వీర శివాజలం అవుతాం, మహారాణా ప్రతాపం అవుతాం. ఇక్కడ రావాలి చైతన్యం.
జనాభా ఎందుకు దక్కుతుంది? అందరు అన్ని మరుతున్నారు, అస్సలు లాజిక్ మిస్ అవుతున్నారు. వాడు సంఖ్య పెంచుతున్నాడు, నువ్వు నోట్లంగా అంటున్నావు. వాడు పిల్లల్ని అంటున్నాడు, నువ్వు నోట్లంగా అంటున్నావు. ఎవరికి ఇచ్చిపోతుంది నోట్లు? ఒకటి సమాధానం. వాడు 12 మందితో క్రికెట్ ఆడితే నువ్వు ఒక్కడితో ఎట్లా ఆడతావురా? క్రికెట్? బ్యాట్ ఎట్లా పడతాడు, బాల్ ఎట్లా పడతాడు, ఫీల్డ్ ఎట్లా చేస్తాడు, కీపింగ్ ఎట్లా చేస్తాడు? నీకెవ్వరు నిజాలు చెప్తలేరు. మరి ఇదే సెక్యులర్గా అడుగుతున్నా, హైదరాబాద్ 2 సీట్ల గెలుపు చూద్దాం. అన్ని మతాలైతే గెలురు హైదరాబాద్ 2 సీట్ల. సెక్యులర్ కదా మీరు, అన్ని పార్టీలు సెక్యులర్ గెలండి అక్కడ. మీ పని అయితే నిన్నగాక మొన్న లంగారావుకి వెళ్తే సెషన్ 1000 మంది ఉంటే 5000 మంది బాగు. 1000 మంది భక్తులు ఉంటే లంగారావు కాడ 5000 మంది ఏకే పార్టీసేవారు. ఎవడు కాపాడుతుంది? 6000 మంది వైష్ణవ దేవాలయ భక్తులు పోతే 60,000 మంది ఆర్మీ కాపాల. ఎక్కడికి తీసేస్తారు? తుపాకులు ఎన్ని రోజులు కాపాడుతాయి మిమ్మల్ని? వెస్ట్ బెంగాల్లో తుపాకులని యూనిఫామ్లను కూడా అడుగుతున్నారు. మరి ఏ యూనిఫామ్ మీద నమ్మకంతో నీ దేశంలో ఉంటావు? నీ ధర్మాన్ని నమ్ముకొనుండు, నీ ధైర్యాన్ని నమ్ముకొనుండు, నీ దైవాన్ని నమ్ముకొనుండు. హిందువులకు ఒకటే, ఒకరికి ఒకరు కావాలి. ఏ వేదికైనా ఎక్కడైనా మనల్ని కాపాడుకునే వాళ్ళు ఎవరు రారు. మనకు మనం ఒకటైతేనే ఈ దేశం ఉంటుంది, ఈ ధర్మం ఉంటుంది, మీరు సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి, మీ కళ్ళ అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ బిడ్డలు ఉంటాయి. మీరే కాదు, ఈ తెలుగు వచ్చిన హిందువులందరికీ చెప్తున్నా, ఇతర మతస్థులను ఏడడం కాదు. వాడు క్లియర్గా ఉన్నాడు. నలుగురిని బతకడానికి అనుకోండి, ఒక్కరిని చంపడానికి సావడానికి అనుకోండి. తప్పేముందన్నా? తప్పేముందంటున్నాను. వాడు కత్తి తీసుకొని వస్తే కత్తి సమాధానంగా ఉంది. తుపాకీకి जो पिस्तौल का जवाब पिस्तौल से, तलवार का जवाब तलवार से, जो मोहब्बत का बदला मोहब्बत से देगा, जो जंग का बदला झगड़े का बदला जंग से देगा. ఎన్నొద్దులు భయపెడతారు మమ్మల్ని. ఇంకా ఇది మేలుకొన్న జాతి, ఇది రగులుతున్న జాతి, ఇది నరాల మరుగుతున్న జాతి. కాషాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం, కాషాయం చేస్తాం. అన్ని దేవత నడయాడాల. హిందుత్వం ప్రతిధ్వనించాల తెలంగాణ వ్యాప్తంగా. గుడి గంటలు తెలంగాణ వ్యాప్తంగా గుడి గంటలు మోగాలి. ఇది మీకు చెప్తున్న ఒక రాజకీయ నాయకుడికి చెప్తున్నా. దేవుడు సహకారంతో, ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులందరి సహకారంతో ధర్మాన్ని కాపాడతాం. ధర్మాన్ని కాపాడితే ధర్మాన్ని కాపాడేవాడిని కూడా మీరు కాపాడుకోండి. ధర్మాన్ని కాపాడేవాడిని మీరు కాపాడుకోండి. ఎట్లా కాపాడుకోండి? ఎట్లయితే ముస్లిం మతస్థులు ఉన్నారో ఎలక్షన్లో తొక్కుడు ఎందుకు అవుతారు? ఎందుకు అవుతారు? మతమే ఎందుకు ముఖ్యమైనది వాళ్ళకు? నువ్వేమిచ్చినా ఓటు వచ్చే వరకల్లా మతంకి ఎందుకు ముఖ్యమవుతాడు? నువ్వు కూడా నేర్చుకో, వాళ్ళు చూసి నేర్చుకో. ధర్మం ఒకటిగా అండి, నీ ధర్మం గురించి పోరాడడానికి గురించి ఒకటిగా. ఆవులకు గడ్డేసి ఎప్పుడు ఫోన్ చేస్తాం, రోజు 100 ఫోన్లు వస్తాయి. అన్నా లవ్ చేయాలి, అన్న గుడి మీద దాడి చేసి, అన్న స్కూల్లో లవ్ చేయాలి. ఏం చేయాలి? మేము కత్తి ఒక్కరికి ఇచ్చేపు మమ్మల్ని యుద్ధం చేయమంటారు. కత్తి వాడికి ఇచ్చాడు. కాబట్టి దయచేసి అన్నింటికి కూడా అధికారమే పరమవది. మేము ఇష్టం లేకపోతే మీరు రండి రాజకీయాలకు. ధర్మాన్ని గురించి అవసరమైతే ధర్మం గురించి పాటు పెట్టండి. ఎట్లా యోగి ఆదిత్యనాథ్ గత 24 కోట్ల మంది యూపీని ఎక్కడ 6 కోట్ల మంది ఉన్నారు. సప్రియ అందరు కలిసి ఉంటారు. రావాలా? ఇక్కడ కూడా కాషాయ బిడ్డల రాజకీయాలకు రావాలి. ఆ కాషాయమే ఈ దేశాన్ని కాపాడుతుంది. దానికి ఉదాహరణ యోగి ఆదిత్యనాథ్.
రాజకీయాలను విడదీసి ఏ వ్యవస్థను కూడా చూడలేదు. ధైర్యాన్ని నమ్ముకోండి, దైవాన్ని పూజించండి. ఎందుకు రాను రాను బలహీనులు అవుతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు? మనం 120 కోట్ల మంది ఉన్నాం ప్రపంచంలో. విదేశాలను గెలిచిన చరిత్ర ఉంది. సూర్యవర్మను, జయవర్మను, కంబోడియన్ గెలిచి రాజ్యాలు స్థాపించారు. కాబట్టి హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, ఎంటైర్ భారతాన్ని మళ్ళీ కాషాయమయం చేసి ఈ హిందూ జాతి, ఈ సనాతన ధర్మం ఎప్పటికీ ఒడిగట్టకుండా కొడగట్టకుండా విలసిల్లాలని హిందూ రాజులు మాత్రమే, హిందూ నాయకులు మాత్రమే దేశాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.